అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఈ వీడియోలో బలిచక్రవర్తి వామనావతారం కథ గురించి చెప్పబోతున్నాను. ఈ కథకి కార్తీక మాసానికి ఉన్న సంబంధం కూడా తెలుసుకుందామండి. భగవంతుడు శ్రీ మహావిష్ణువు ప్రతి యుగంలో ధర్మాన్ని కాపాడటానికి, అధర్మాన్ని నాశనం చేయడానికి అవతారాలు ధరిస్తారు. త్రేతాయుగంలో ఆయన 5వ అవతారం వామనావతారం. అసురరాజు బలిచక్రవర్తి తన తపస్సు, యజ్ఞశక్తితో భూమి, ఆకాశం, పాతాళం 3 లోకాలపైన అధికారం సాధించాడు. దేవతలు ఓడిపోయి స్వర్గం కూలిపోయారు. ఆ కష్టంలో దేవతలు శ్రీ మహావిష్ణువును ప్రార్థించి మా రాజ్యాన్ని తిరిగి పొందే మార్గం చూపించండి అని విన్నవించుకున్నారు. దేవతల ప్రార్థనతో విష్ణుమూర్తి అదితీదేవి గర్భంలో వామనుడిగా జన్మించాడు. అదితీదేవి భర్త కశ్యప మహర్షి అనుమతితో ఘనమైన తపస్సు చేసి విష్ణువుని సంతోషపరిచింది. తపస్సు ఫలంగా విష్ణువు ఆమె గర్భంలో ప్రవేశించి ఒక బ్రాహ్మణ బాలుడు వామనుడు రూపంలో అవతరించాడు. ఆయన కళ్ళల్లో కరుణ, ముఖంలో తేజస్సు, మాటల్లో మాధుర్యం, చేతిలో కమండలము, భుజముపై మృగచర్మము, నడుము చుట్టూ ముంజగడ్డి ధరించి తపస్సు తేజంతో మెరిసిపోతున్నారు. ఆ సమయంలో బలిచక్రవర్తి విశ్వజిత్ యజ్ఞం అనే మహాయజ్ఞాన్ని నిర్వహిస్తున్నాడు. దేవతల లోకాల్ని కూడా గెలుచుకోవాలని సంకల్పించుకున్నాడు. యజ్ఞం జరుగుతున్న సమయంలో వామనుడు యజ్ఞశాలలోకి ప్రవేశించాడు. బాలుడి రూపంలో ఉన్న వామనుణ్ణి చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆయన దివ్య కాంతితో మెరిసిపోతుండగా బలిచక్రవర్తి గౌరవంగా లేచి ఆయన్ను ఆహ్వానించాడు. బ్రాహ్మణ బాలక, నీకు కావలసినది అడుగు, నేను ఇచ్చే వరం వృధా కానే కాదు అని బలిచక్రవర్తి అన్నాడు. వామనుడు చిరునవ్వుతో, మహారాజా, నాకు పెద్దది ఏమీ అవసరం లేదు, నేను 3 అడుగుల భూమి మాత్రమే కోరుకుంటున్నాను అని అన్నాడు. అప్పుడు బలిచక్రవర్తి నవ్వుతూ, ఇంత చిన్నదానికే ఎందుకు అంత తపస్సు అని అన్నాడు. కానీ వామనుడు ఇలా అన్నాడు, తన సంతోషానికి సరిపడేంతనే నేను అడుగుతాను అని. అప్పుడు బలిచక్రవర్తి స్వీకరించాను అని అనబోతుండగా అతని గురువు శుక్రాచార్యుడు ఆపాడు. ఇతను సాధారణ బ్రాహ్మణుడు కాదు, విష్ణుడు స్వయంగా. ఇతనికి దానం చేస్తే నీ లోకాలు అన్నీ పోతాయి అని హెచ్చరించాడు. కానీ బలిచక్రవర్తి గౌరవంగా ఇలా సమాధానమిచ్చాడు, గురుదేవా, ఒకవేళ ఇతను విష్ణువే అయితే ఆయనకే దానం చేయడం నా పుణ్యం. నేను ఇచ్చిన మాటకు వెనక్కి తగ్గడం ధర్మం కాదు అని చెప్పి వామనునికి దానం స్వీకారం అని తెలిపాడు. అప్పుడు ఆ క్షణంలో వామనుడు తన చిన్న రూపాన్ని విడిచి విరాట్ రూపం ధరించాడు. ఆ రూపం అంతులేని విశ్వరూపం. 1 అడుగుతో భూమిని కప్పేశాడు, 2వ అడుగుతో ఆకాశాన్ని కప్పేశాడు, 3వ అడుగుకు స్థలం లేకపోయింది. బలచక్రవర్తి వినమ్రంగా నమస్కరించి ఇలా అన్నాడు, ప్రభు, 3వ అడుగు నా తల మీద వేయండి అని. విష్ణువు సంతోషించి ఆయన తలపై తన పాదమును ఉంచాడు. ఆ పాద స్పర్శతో బలిచక్రవర్తి మోక్ష ప్రాప్తి కలిగింది. విష్ణువు ఇలా అన్నాడు, బలి, నీ సత్యం, భక్తి, దానశీలత చూసి సంతోషించాను. నువ్వు పాతాళలోకంలో పాలన సాగించు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వచ్చే బలిపాడ్యమి రోజున నీకు భూమిపైకి వచ్చి ప్రజల యజ్ఞదానాలను స్వీకరించే హక్కు ఇస్తాను. ఈ కారణంగానే కార్తీక మాసంలో బలిపాడ్యమి నాడు బలిచక్రవర్తి పూజాదినంగా ప్రజలు బలిచక్రవర్తిని ఆరాధిస్తారు. ఈ బలిపాడ్యమి కార్తీక మాసంలో దీపావళి రోజు తర్వాత వచ్చే రోజు. వామన అవతారం ద్వారా బలిచక్రవర్తికి మోక్షం కలిగిన రోజుగా శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ రోజున ప్రజలు దీపాలు వెలిగించి భూమాతను, విష్ణుమూర్తిని, బలిచక్రవర్తిని స్మరించి పూజిస్తారు. కార్తీక మాసంలో వామనావతార కథ వినడం లేదా పఠించడం వలన దానశీలత,
వినమ్రత వంటి గుణాలు పెరుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ కథ యొక్క తాత్పర్యం ఏమనగా, ధర్మం కోసం చేసిన యుద్ధం ఎప్పుడూ ఫలిస్తుంది. దానం, సత్యం, భక్తి ఇవి ఎప్పుడూ మనల్ని రక్షిస్తాయి. దేవుడు ఎప్పుడూ మన ఆత్మీయ విశ్వాసానికి ప్రతిఫలం ఖచ్చితంగా ఇస్తాడు. వామన అవతారం మనకు వినయమే మహాశక్తి అని గుర్తు చేస్తుంది. ఈ విధంగా కార్తీక మాసంలో వామనావతార కథను చదవడం లేదా వినడం, దీపారాధన చేయడం, దాన ధర్మాలు చేయడం అత్యంత పుణ్యప్రదమని ఒక నమ్మకం. ఈ కథను భక్తితో వినేవారు విష్ణు భక్తిని పెంపొందించుకుంటారు అని ఒక నమ్మకం. మరియు జీవితంలో వినమ్రత, సత్యం, దానగుణం వంటి విలువలను తెలుసుకుంటారు అని ఒక నమ్మకం. ఇదే అండి వామనావతారం బలిచక్రవర్తి యొక్క కథ. ఈ కథకు కార్తీక మాసానికి ఉన్న సంబంధం కూడా మనం తెలుసుకున్నాము. ఈ వీడియో నచ్చిన వారు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలండి. సర్వేజన సుఖినో భవంతు.